నేను రాజశేఖర రెడ్డి బిడ్డ అంటున్నావు. నువ్వు నిజంగా రాజశేఖర రెడ్డి బిడ్డ అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఒక తూరి ఆలోచించు. మీ తండ్రిని ఏ విధంగా చేశారో కాంగ్రెస్ వాళ్ళు ఒక తూరి ఆలోచించు. మీ అన్నదమ్ముని జైల్లో ఏ విధంగా పెట్టారో ఒక తూరి ఆలోచించు. ఏమీ తెలియకుండా ఎలాంటి తప్పు చేయని వ్యక్తిని అన్యాయంగా 16 నెలలు జైలుకి పంపిస్తే నువ్వు ఆ రోజు చెల్లెలుగా మా అన్న ఇడిచిన బాణం అని బయట వచ్చినవే. ఈరోజు నువ్వు చంద్రబాబు ఇడిచిన బాణమా, సోనియా గాంధీ ఇడిచిన బాణమా, జగనన్న పైన ఎందుకు ఇంత కుట్రలు పండుతుండారో నాకు అర్థం కాలేదు. దయచేసి ఆమెకు కూడా నా విజ్ఞప్తి ఉంటే ఒక జన్మలో ఇంకొక తూరి పుట్టబోయేదిలా. నిన్న నేను చూశాను, మీ అన్నని పిలిచినావు, పెళ్లికి మన నిశ్చితార్థానికి రమ్మన్నావు. ఒక హృదయం ఉన్న వ్యక్తి, ఎన్ని బాధలు వచ్చినా ఒకరిని చెడ్డగా మాట్లాడాలనే వ్యక్తి మీ అన్న. జగనన్న వస్తే ఇట తిరిగి చూస్తాడు, రామ్మ అంటాడు, నువ్వు దూరంగా నిలుచుకుంటావు. నీ వల్ల మీ తల్లి కూడా మదన పడతా ఉంది. ఆ తల్లి మదన పడితే అది మనకు మంచిది కాదు. విజయసాయి రెడ్డి కృష్ణుడు మాదిరిగా రథం తోలుతా ఉన్నాడు. ఆ రథంలో ఎవరు కూడా కృష్ణుడిగా నిలబడినాడు. యుద్ధం చేసేది అర్జునుడు వీళ్ళు చేస్తున్నారు. ఆ యుద్ధంలో మన సంజయ్ కూడా గెలవాలని, పేదవాళ్ళకి పెత్తందారుల యుద్ధంలో జగనన్న పేదవాళ్ళ పక్కన నిలబడినాడు. కాబట్టి మీ పవిత్రమైన ఓటుని వేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటూ, ఎప్పుడు కూడా ఏ సభలో కూడా ఫస్ట్ నన్ను మాట్లాడలేదు, మా అనిల్ మాట్లాడాలన్నాడు. మీరు అనిల్ మాట్లాడతారో మా గురువు అంజయ్ భాషా గారు మాట్లాడతారో మీరు డిసైడ్ చేసుకుని మీ ఇద్దరు ఎవరో ఒకరు వచ్చి మాట్లాడారు. ధన్యవాదాలు సార్. తరువాత ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరొక ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు అంజాద్ బాషా గారిని వారి అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్. మరి ఇవాళ సూలూరుపేటలో మరి సామాజిక సాధికారత బస్ యాత్ర, మరి ఈ ఆశేష జనవాహినికి, మరి ఈ కార్యక్రమానికి వేదికలు అలంకరించిన అతిరథ మహారథులకు, మరి అదేవిధంగా ఈ సామాజిక సాధికారత బస్ యాత్ర తన భుజస్కంధాల మీద వేసుకొని ముందుకు నడిపిస్తున్న పెద్దలు పూజ్యులు శ్రీ విజయసాయి రెడ్డి గారికి, మరి నా సహచర మంత్రివర్యులకు, పార్లమెంట్ సభ్యులకు, మరి అదేవిధంగా శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, మీ అందరి అభిమాన నాయకుడు మీ శాసనసభ్యులు సంజీవయ్య గారికి, మరి ఇక్కడ ఇచ్చేసిన సూలూరుపేట నియోజకవర్గ ప్రజానికానికి అందరికి కూడా చేతులు జోడించి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.